సినిమా అంటే చాలా పిచ్చి ఉన్న ఫ్యామిలీ కాబట్టి సో వీళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని నేనైతే రెడీ అయిపోయాను. నాకు తెలిసి ఎక్కడో ఒక చోట బోల్తా కొట్టేస్తారని అనిపిస్తుంది. సో ఇక్కడ ముందుగా అల్లుడు రవి శివతేజ గారితో మొదలు పెడదాము. మైక్ ఇచ్చేయండి అమ్మా. కూర్చోవచ్చు, హ్యాపీగా కూర్చోవచ్చు. యా పర్లేదు, ఇక్కడ ఇక్కడ అక్కడ వచ్చేస్తుంది మనకు స్క్రీన్లో. కూర్చోండి మీరు. యా నైస్ జాకెట్, మీ ఆవిడే డిజైన్ చేశారా? యా వచ్చింది, సెలెక్ట్ చేసింది. వెరీ నైస్. సో సినిమాలో కాస్ట్యూమ్స్ అన్ని మీరే చేశారా? మాక్సిమం వెరీ గుడ్. అందుకే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మీలాగా, మీ జోడీలాగా. ఓకే, సో ముందుగా మాక్సిమం మీరు విజయ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలు అన్నీ చూసారా? చూసా. ఓకే, ప్రతి డైలాగ్ గుర్తుంది? ఓకే, సో ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి అంటే ఈజీ, చాలా ఈజీ, అన్ని చూసానన్నారు కదా. విజయ్ భాస్కర్ గారి ఫస్ట్ ఫిలిం ఏంటి? ప్రార్థన. దట్స్ అమేజింగ్, కరెక్ట్ ఆన్సర్. నేను ఇంకా ఏదో తెలియని క్వశ్చన్ అడుగుతారు, భయపడుతున్నాను ఇక్కడ నేను ఏం చెప్తామని. ఓకే, అయిపోయిందా ఏ క్వశ్చన్? ఇప్పుడు కూతురు గారికి తనకు నేను చెప్తాను, తను చెప్తాను ఆన్సర్. ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఆవిడ ఎలానో స్పీచ్ ఇవ్వరు, అట్లీస్ట్ ఇక్కడ క్వశ్చన్ ద్వారా ఆయన విందామని. సో విజయ్ భాస్కర్ గారి ఏ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది? నువ్వే కావాలి. నాకు తెలుసు, మీరు వచ్చి చూస్తారు నా ఫోన్లో. నాకు తెలుసు మీకు గుర్తులేదు. ఓకే, సో ఇప్పుడు ఆర్ హీరో శ్రీకమల్ గారి దగ్గరకు వచ్చేద్దాం. ఓకే, నాకు రాక అవకాశం వచ్చింది, ఒక్కసారి మా వాడితో ఆడుకుంటాను ఒకసారి. ఓకే, డన్. మళ్ళీ దొరకదేమో ఈ ఛాన్స్ నాకు. సరే, ఈవెంట్ కూడా పెద్దది కదా. రెడీ. నీతో కొంచెం ఆడుకోవాలి నాకు. ఏం చేస్తా? ఎందుకు అనుకుంటున్నావా? అంటే అప్పుడు పెళ్లికి ముందు ఇట్ట చేయి చూపించావు కదా నాకు. అప్పుడు ఎప్పుడో పొరపాటున ఏదో సిగ్నల్ దగ్గర ఊరికి ఇద్దరు స్కూటీ మీద వెళ్తుంటే ఇట్ట చూపించాడు మా ఆవిడ చేయనా మీద. అంటే అప్పుడు మరి చూపించరా ఏంటి? వచ్చి సిస్టర్ ని తీసుకెళ్ళిపోతాను, పెళ్లి చేసుకుంటాను ఏంటి యూటర్న్ తీసుకుంటుంటే ఊరికి అట్లా వద్దులే. భుజం మీద చెయ్యేసినా కూడా మా వాడు మా వెళ్ళేట్టే చూపించాడు నా మీద చెయ్యి. సరే, టక్కన క్వశ్చన్ అడిగేస్తున్నా. అంకుల్ సినిమాలు ఎన్ని తీశారు? బ్యాక్ నుంచి చెప్పాలి, ప్రజెంట్ ఇప్పుడు దాంతో కలిపి. వెనక నుంచి చాలా ఫాస్ట్గా చెప్పాలి. బ్యాక్ నుంచి అంటే ఈ సినిమా నుంచి కలిపి. ఉషా పరిణయం, మసాలా, ప్రేమ కావాలి, భలే దొంగలు, క్లాస్మేట్స్, జై చిరంజీవ, మల్లేశ్వరి, మన్మధుడు, తుజే మేరీ కసం, నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, స్వయంవరం, ప్రార్థన. మధ్యలో ఒకటి మిస్ అయిపోయారా? మధ్యలో జిలేబీ మిస్ అయిపోయారు. దీనికి ముందు అది నేను కాదు, చాలా మంది మీరు కాబట్టి కౌంట్ లో నుంచి తీస్తారు. సరే అయితే 17 అంతా చెప్పారు కాదు 17 అంతా 17 సార్. 17 సార్ తెలియదు. మరి ఎట్ట చేయి చూపించావు అప్పుడు? ఊరికి ఇది కూడా అంత చెప్పకపోతే మరి అప్పుడు ఎందుకు బెదిరించావు నన్ను? ఓకే, మా వాడికి ఇబ్బంది పడ్డా నాకు ఇష్టం లేదు, వదిలేద్దాం. నెక్స్ట్ ఈ పిల్లకి ఫోన్ ఒకసారి. నేనే ఇబ్బంది పెట్టలే, కంగారు పడి తీసుకో. పాపం మా తన్వి ఆల్రెడీ నర్వస్ గా ఉంది. మీరు ఇంకా నీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను. నీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మళ్ళీ దొరకరని నాకు భయం. అది నాకు రిలీజ్ అయిపోయిన తర్వాత నువ్వు కనిపించకపోతే, ఇప్పుడు పెద్ద సినిమాలు పడి నా తర్వాత పట్టించుకోకపోతే కాదులే. బట్ అడుగుతాను నేను, గట్టిగా పట్టుకోసారి అడుగుతాను. ఈ సినిమాలో ఒక గ్రేట్ యాక్టర్తో వర్క్ చేస్తే నీకు ఎట్లా అనిపించింది? నాకు ఆయన కామెడీ టైమింగ్ చాలా నచ్చింది. నా గురించేగా? అవును, మీ గురించి. కమల్ అంటే ఏమని బాధపడదాం అనుకున్నాను ఇప్పుడే. అర్థమైందండి. చెప్పు. మీ కామెడీ టైమింగ్ అండ్ నేను స్టేజ్ మీద యాక్చువల్లీ చెప్తాను, మీ యొక్క క్యారెక్టరిస్టిక్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు చెప్పావు? చెప్తానండి, చెప్తానన్నా. ఇప్పుడు పేపర్ లీక్ చెప్పు, అప్పుడు చెప్పు. అది కాదు, ఇంకొకటి మెయిన్ క్వశ్చన్. అప్పుడు ఎప్పుడో మరి జై చిరంజీవి టైంలో అంకుల్ నేను తీసుకోలేదని అప్పుడు ఏదో మంచి కసి మీద పెట్టుకుని సినిమాలో హీరోయిన్ గా చేసామంటగా, తెలిసింది. సో జై చిరంజీవి సినిమాలో ఆ చైల్డ్ క్యారెక్టర్ ఉంటది కదా, సో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్, దాని ఆడిషన్ కి తన్వి గారు వెళ్ళడం జరిగిందంట. సో మా విజయ్ భాస్కర్ గారు ఎందుకో మరి సెలెక్ట్ చేయలేదు. సో మొత్తానికి పంతం పట్టి ఈ సినిమాలో ఏకంగా హీరోయిన్ అయిపోయింది. హార్డీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపించింది అప్పుడు క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు సెలెక్ట్ అవ్వడం? ఐ థింక్ సో ఫస్ట్ ఏం జరిగింది ఆ రోజు? వన్ వర్డ్ ఆన్సర్ చెప్పకు, కొంచెం ఎలాబరేట్ చేయండి. సో అప్పుడు నాకు 4 సంవత్సరాలు అలా నేను మా డాడీతో సెట్కి వెళ్ళినప్పుడు సార్కి నచ్చితే ఆడిషన్ అంతా ఫోటోషూట్ అంతా చేయించారు.
నాకు ఫోటోషూట్ అక్కడక్కడ గుర్తుంది, కానీ తర్వాత ఏమైంది అని డాడీని అడిగితే డాడీ ఏం చెప్పలేదు. అంటే అండ్ దెన్ నాకు సార్ మీద అలా ఏం లేదు నేను యాక్చువల్లీ అప్పుడు చిన్న పిల్లని కదా, నేను పాప మా చిన్న పిల్లని అనుకున్నాను అప్పుడు. 4 years ఏంట్రా? 4 years ఏంటి అప్పుడు ఆ టైంకి? ఓకే, చెప్పు. యా, కానీ ఐ థింక్ దిస్ వాజ్ మెంట్ టు బీ గాడ్స్ ప్లాన్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. దట్స్ సో లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ క్వశ్చన్స్ అయిపోయాయి కదా? అవలా ఏంటి మా మాయగారిని అడగద్దా? ఓకే సార్, మీరు అలా వెళ్ళిపోతే కష్టం, మీరు ఒకసారి ఇక్కడ కూర్చుంటే బెటర్. యా ప్లీజ్. నేను కొంచెం దూరంగా ఉండి అడుగుతాను. యా, నేను కొంచెం దూరంగా ఉండి అడుగుతాను. దూరంగానే ఉండాలి, లేకపోతే కష్టం. అదే నాకు కొంచెం భయంగా ఉంది. అంకుల్, అది మైక్ ఆన్లో ఉంది కదా ఒకసారి? యా ఉంది. ఓకే అంకుల్, అది వాళ్ళిద్దరిని నమ్మకంగా అడిగేసి నేను అడగలేకపోతున్నాను. ఓకే, అడుగుతాను అంకుల్. శ్యామ మీతో కంప్లీట్గా 37 days వర్క్ చేసింది, మీతో ఉంది కంప్లీట్గా. వర్క్ పరంగా మీరు తప్ప మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు, కానీ ఎందుకంటే తను కొంచెం స్ట్రాంగ్గా కమాండింగ్ ఉంటుంది. ఎప్పుడన్నా తన మాట ఎప్పుడన్నా మీకన్నా కొంచెం ఎక్కువ అనిపించింది హై రేంజ్లో? ఎప్పుడన్నా మీ మీద అట్లాగా ఏమన్నా చేసిందా? రోజు అనిపిస్తుందంట. దీని మీద నీ స్పందన ఏంటి నాన్న? చెప్పు నాన్న. ఇంటికి ఇలా మాట్లాడు నానా, చెప్పు నానా. యా, నువ్వు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఊరికే అడిగానులే. ఓకే, కూర్చో. అదే ధ్రువన్ గారు అడగడు. ఒక్క క్వశ్చన్ లాస్ట్ అయిపోయింది. ధ్రువన్ గారు, మీరు ఏమన్నా అపరిచితుడు సినిమా ఎన్నిసార్లు చూసారండి? మీకు ఏమన్నా మల్టిపుల్ స్ప్లిట్ డిజార్డర్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఒకసారి నాకు చెప్తారా దాని గురించి ఏమన్నా? అది నాకు చిన్న డౌట్ ఉంది నాకు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందని మాత్రం నాకు మీకు మ్యాటర్ అర్థమైంది? పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకు అర్థమైంది? నేను రిలాక్స్ కాదు, మీకేమన్నా మీరు తెలియకుండా డబుల్ పేమెంట్ ఏమైనా కొట్టేస్తున్నాను అందరి దగ్గర? చెప్పండి. ఒకటి చెప్పి లిరిక్స్ ఒకటి కాదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఆర్ఆర్ ధ్రువన్ అంటారండి, ఈయన లిరిక్స్ ఏమో రఘురామ్ అంటారు. ఎందుకు అట్లా 2 పేర్లు పెట్టుకున్నారు? జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. సింగర్ ఏమో ఇంకోటి మళ్ళీ పెడతారు. ఎందుకు అట్లా? సింగర్ కూడా ఆర్ఆర్ ధ్రువనే. మరి లిరిక్స్ ఎందుకు రఘురామ్ అని పెట్టుకున్నారు? డబుల్ పేమెంట్ ఎక్స్ట్రా పేమెంట్ వస్తుందా? అంటే దానికి ఒక స్టోరీ ఉంది, అది స్పీచ్లో చెప్దాం అనుకుంటున్నా, సేవ్ చేస్తాను. సరే, లాస్ట్ క్వశ్చన్. పాత ఫార్మాట్లో ఏంటంటే హీరోకి ఒక్కడే ఉంటాడండి సింగర్. వింటేజ్లో ఏంటంటే హీరోకి ఒక్కడే ఉంటాడు సింగర్, ఎందుకంటే ఎమోషన్ క్యారీ చేస్తాడండి ఆ పాటలు కూడా. అతను రకరకాల పాటలు ఉండవు, రకరకాల సింగర్లు ఉంటారు. ఎందుకంటే మనం పాటల గురించి మాట్లాడుకోకూడదండి, కథ గురించి మాట్లాడుకోవాలి. సో ఇందులో ఏంటంటే ఎవ్రీ సాంగ్ ధ్రువనే పాడాడు హీరోకి. అంటే ఎమోషన్ కూడా పాటల ద్వారా కూడా క్యారీ అయింది మూవీలో. సో అది ఆ వింటేజ్ లుక్ని మీరు ఈ సినిమాకి తెద్దాం అనుకుని ఇట్లా మొత్తం 6 పాటలు మీరే పాడారా, లేకపోతే ఏది మా మావయ్య గారి ప్లాన్? ఇది ఆయన బిలీవ్ చేశారు, నేను ఇంప్లిమెంట్ చేశాను. అలా కుదిరేసింది అంటారు అయితే? అంతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అయితే మీకు విజయ్ భాస్కర్ గారి నుంచి మాక్సిమం అన్ని విషయాలు తెలిసే ఉంటాయి కదా, ఆయన సినిమాల గురించి, ఆయన వర్క్ గురించి. ఓకే, మీకు ఒక 2 క్వశ్చన్లు. విజయ్ భాస్కర్ గారు అండ్ వెంకటేష్ గారు కాంబోలో కలిసి చేసిన సినిమాలు ఎన్ని, అవి ఏంటి? 2. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి. పోయింది మావా. మసాలా, సారీ, 3 మావా, సారీ. ఫస్ట్ ఆన్సరే తీసుకున్నాం sorry. మేము ఫస్ట్ ఆన్సరే తీసుకున్నాం, పోయింది. ఓకే, ఇంకొక క్వశ్చన్. విజయ్ భాస్కర్ గారి కెరియర్లో ఎంతమంది హీరోస్ని ఇంట్రడ్యూస్ చేశారు? అది ఎవరెవరు, ఏ సినిమాలు? స్వయంవరంతో వేణు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. నువ్వే కావాలితో తరుణ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రేమ కావాలితో ఆది గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మన ఉషా పరిణయంతో శ్రీకమల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంకొకటి మామ, ఇంకొకటి 5 అడిగాను. యా చెప్పు. క్లాస్మేట్స్తో శర్వానంద్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. నో, మర్చిపోయావు, అసలుదే పోయింది. మెయిన్ది పోయింది, చాలా మెయిన్ది పోయింది. అండ్ దానికి సంబంధించిన వీడియో తుజే మేరీ కసంతో రితేష్ దేశ్ముఖ్ గారిని. యా, ఎగ్జాక్ట్లీ, దట్స్ అ కరెక్ట్ ఆన్సర్. సో మొత్తానికి 5 సినిమాలు కరెక్ట్ గా చెప్పేశారు. యా, దాన్ని బేసిక్గా మర్చిపోయారు ఆయన, సో అట్లా అందుకనే ఈ పేరు చెప్పారు. యా, ఇంకా అప్పటికే చాలా రాంగ్స్ వచ్చాయని ఆ ఒక్క ఆన్సర్ని పరిగణలోకి తీసుకొని మేము క్షమించేసాం.
నేను బుక్ మై షో అయిపోయే వాళ్ళని నాకు అర్థమైపోయింది. ఓకే, నువ్వు ఆన్సర్ చెప్పేసావు. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఇంకా చెప్పేసావు ఆయనని. బాలీవుడ్ సినిమా పేరేంటి అని, కాబట్టి ఇంకా తుజే మేరీ కసం. యా, థ్యాంక్ యూ సో మచ్. నా మీద కోపం పెట్టుకొద్దా ఫ్యామిలీ వాళ్ళు, ఇంటికి వెళ్ళిన తర్వాత కొట్టే ప్రయత్నాలు ఏం చేయకండి. ఏదో ఇటు చెప్పాలా? ఓకే.